వెయిట్ చేసేవాళ్ళు అలాగే స్టూడెంట్స్ లాగిన్ అవుతున్నారండి. అయిపోయింది చేయాలి చెప్తా. యూనిట్ అయిపోయింది. ఫస్ట్ యూనిట్ ఓకే, ఆల్ ఆఫ్ యూ జాయిన్ నౌ. ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ అందరూ జాయిన్ అయ్యారా? ట్రిపుల్ ఈ గైస్, till now 32 members joined. What about the remaining ones? EC is here. సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి సిఆర్స్ అందరినీ లాగిన్ అవ్వమని చెప్పండి, జాయిన్ అవ్వమని చెప్పండి. హలో, ఈసీఏ అండ్ ఈసీపీసీఆర్ మెసేజ్ చేయండి నాకు. అందరూ జాయిన్ అవ్వట్లే. 76 మెంబర్కి 50 మెంబర్స్ 60 మెంబర్స్ జాయిన్ అవుతున్నారు. రిమైనింగ్ వాళ్ళు, సో వాళ్ళందరినీ కూడా జాయిన్ అవ్వమని చెప్పండి. మీరు గ్రూప్లో మెసేజ్ చేయండి వాళ్ళకి. ఓకే, shall I continue my class? So what is the average power of the square wave? What is the average power of the square wave? So స్క్వేర్ వేవ్ని మనం స్క్వేర్ వేవ్ సిగ్నల్కి పవర్ని మెజర్ చేయమంటాడు, యావరేజ్ పవర్ని. సో స్క్వేర్ వేవ్కి యావరేజ్ పవర్ మెజర్ చేయమంటే, సో ఇక్కడ స్క్వేర్ వేవ్ని ఎందుకు ఒక పవర్ సిగ్నల్ అని చెప్పేసి అంటున్నాం మనం. ఎందుకు ఇది ఒక పవర్ సిగ్నల్ ఆర్ periodic signal, whatever the periodic signal, SST, this is voltage V, the 0. Okay, this is also called as one of the periodic signal. Periodic signal దేనికి కింద మనం రిప్రజెంట్ చేసుకుంటాం? ఒక పవర్ సిగ్నల్ కింద రిప్రజెంట్ చేసుకుంటాం. ఎనర్జీ అండ్ పవర్ సిగ్నల్సే కదా మనం చూసేది ఇప్పుడు. ఎనర్జీ సిగ్నల్ అంటే
ఎనర్జీ సిగ్నల్ అంటే ఏదైనా ఒక రెక్టాంగులర్ పల్స్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ కాంపోనెంట్, ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్. ఓకే, జీరో. This is a magnitude of the given signal. Okay, this is the rectangular pulse. This is the rectangular pulse. So దీన్ని ఏమంటాం మనం? This signal is energy signal. This signal is energy signal. Okay, this one is ఎనర్జీ సిగ్నల్. ఎందుకంటున్నాం మనం దీన్ని? ఎనర్జీ సిగ్నల్కి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే రెక్టాంగులర్ పల్స్. ఓకేనా? ఇది పీరియాడిక్ సిగ్నల్ కాదు, ఇది ఒక పీరియాడిక్ సిగ్నల్ కాదు. దీనికి టైం డ్యూరేషన్ వచ్చేసి -t to +t, విచ్ ఈస్ సింప్లీ రిప్రజెంటెడ్ యాజ్ t0. దిస్ ఈస్ t0. ఓకే, t0 వాల్యూ కింద దీన్ని మనం రిప్రజెంట్ చేసుకుంటాం. సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది సిగ్నల్ ఈస్ క్యాపిటల్ A. This is also called as one rectangular pulse signal, which is one of the example of an energy signal. So it is a square wave. Square wave ni దేనికి ఎగ్జాంపుల్ కింద చెప్పుకుంటాం అంటే ఒక పవర్ సిగ్నల్ కి ఎగ్జాంపుల్ కింద చెప్పుకుంటాం. స్క్వేర్ వేవ్ ని ఒక పవర్ సిగ్నల్ కింద ఎగ్జాంపుల్ కింద చెప్పుకుంటాం. ఎనర్జీ సిగ్నల్ కి పవర్ అనేది ఎలా ఉంటుంది? ఎనర్జీ సిగ్నల్ కి పవర్ అనేది జీరో. పవర్ ఈస్ జీరో. whereas energy is finite. whereas power signal power is finite, energy is infinite. This is power is finite value. Okay, power is finite, energy is infinite. So స్క్వేర్ వేవ్ కానీ లేకపోతే సైన్సోయిడల్ సిగ్నల్ కానీ లేదంటే రెక్టాంగులర్ ట్రయాంగులర్ సిగ్నల్ కానీ ఇవేం తీసుకున్నా అవన్నీ కూడా పీరియాడిక్ సిగ్నల్సే కాబట్టి ఇది ఒక పవర్ సిగ్నల్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే పవర్ సిగ్నల్ ఈజ్ హ్యావింగ్ యావరేజ్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైనైట్, ఎనర్జీ ఈజ్ ఇన్ఫైనైట్. దిస్ ఈస్ ద కండిషన్. సో దిస్ ఈజ్ 0, 5, 2, 5, 3, 5, 4, 5 అండ్ సో ఆన్. సో అంటే ఏమవుతుంది, మనకి ఇక్కడ ఇన్ఫైనైట్ ఎనర్జీ అనేది మనకి ఇక్కడ సిగ్నల్కి ప్రొవైడ్ అవుతుంది. ఓకే, సో వాడు ప్రాబ్లంలో మనకి ఏమడిగాడంటే ఒక స్క్వేర్ వేవ్ని తీసుకున్నాడు. ఆ స్క్వేర్ వేవ్ యొక్క యావరేజ్ పవర్ని మెజర్ చేయమన్నాడు. యావరేజ్ పవర్ అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవచ్చు? ఫ్రమ్ 0 to 2, 5. అంటే ఇది ఒక సైకిల్ కదా, ఇదొక కంప్లీట్ సైకిల్. ఇంతవరకు తీసుకుంటాం 0 to 2, 5. అంటే ఏదో ఒక సైకిల్ మనం కంప్లీట్ సైకిల్ కన్సిడర్ చేసుకుంటే టోటల్ సిగ్నల్ యొక్క యావరేజ్ పవర్ అనేది మనకు తెలుస్తుంది. వస్తుంది. ఓకే, సో కమింగ్ టు ద ప్రాబ్లం, the average power of a wave x of t is defined as. So power signal ki formula ఏంటి? capital P is equals to limit t tends to infinity 1/t integral -t/2 to +t/2 mod x of t whole square into dt. ఎందుకు mod పెట్టాడు ఇక్కడ? ఈ సిగ్నల్కి బోత్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఉంది, నెగిటివ్ హాఫ్ సైకిల్ ఉంది. సో అందుకని మ్యాగ్నిట్యూడ్ని తగిలించాడు. ఓకే, సో ఆ సిగ్నల్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి మనకి -t/2 to +t/2. దిస్ ఈస్ ద ఇంటర్వెల్. దిస్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్. సో the first we need to determine the average power of the given function of capital T. ఈ T అనేది ఏంటి? టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్.
డ్యూరేషన్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్. సో ఇక్కడ చూసాం మనం, చూడండి ఆల్రెడీ టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్ అంటే ఇదే కదా. టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్ అంటే దిస్ వన్. ఓకే, దిస్ ఈజ్ క్యాపిటల్ T ఫ్రమ్ 0 to 25. దిస్ ఈజ్ ద ఫుల్ సైకిల్. ఇది T/2 అంటే ఫస్ట్ ప్లస్ T బై, నో దిస్ ఈజ్ ద వోల్టేజ్. సో T/2 minus T/2 minus T/2. This is the duration of the given signal. Okay, so coming to the problem, the total duration of the signal is represented as capital T. Okay, so therefore PT is equals to total power. PT is equals to 1 over capital T integral minus T/2 to plus T/2 mod x of t whole square into dt, mod x of t whole square into dt. Okay, so that equals to 1 by t integral minus T/2 to T/2 dt, that equals to 1. ఈ 1 అనేది ఏంటి ఇక్కడ, x of t whole square. x of t whole square అంటే మనకి టోటల్గా మనకి సిగ్నల్లో స్క్వేర్ వేవ్ కున్న టోటల్ మ్యాగ్నిట్యూడ్ ఎంత, స్క్వేర్ వేవ్ కున్న టోటల్ మ్యాగ్నిట్యూడ్ ఎంత, 1. టోటల్ మ్యాగ్నిట్యూడ్ 1. అది మనకి ఎలా తెలుస్తుంది, దట్ షుడ్ బి డిపెండింగ్ ఆన్ ద డ్యూరేషన్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్, దట్ ఈస్ minus T/2 to plus T/2. minus T/2 వచ్చేసి సిగ్నల్ యొక్క రిప్రజెంటేషన్ మనకి 0.5 volts, పాజిటివ్ సిగ్నల్ యొక్క వోల్టేజ్ 0.5 volts. సో టోటల్గా సిగ్నల్ యొక్క మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి మనకి 1. సో సిన్స్ magnitude of x of t whole square is a constant and is equal to 1 and is equal to 1. Now taking the total power to the limit, so therefore power P is equals to limit t tends to infinity into PT అంటే ఈ వాల్యూ అంటే 1 కదా మనకి అది PT వాల్యూ. సో limit t tends to infinity, limit t tends to infinity, PT value is 1. So that equals to ఎంత అవుతుంది మనకి, 1 అవుతుంది. లిమిట్స్ t tends to infinity అంటే ఇన్ఫైనైట్ వాల్యూ మనకి t అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ. అంటే స్క్వేర్ వేవ్ అనేది ఒక పీరియాడిక్ సిగ్నల్ కదా, కంటిన్యూస్గా ఈ వేవ్ అనేది మనకి రిపీట్ అవుతూనే ఉంటుంది ఫర్ డిఫరెంట్ ఇన్స్టెంట్స్ ఆఫ్ టైమ్. సో దేర్ ఫోర్ టోటల్ పవర్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్ ఈజ్ 1. దేర్ ఫోర్ దట్ యావరేజ్ పవర్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్ ఈజ్ 1. ఆల్ ఆఫ్ యూ క్లియర్? అర్థమైంది ప్రాబ్లం? అర్థమైందా? కెన్ యూ సెండ్ ఏ మెసేజ్ ఇన్ చాట్ బాక్స్? ప్రాబ్లం అర్థమైందా? ఒక స్క్వేర్ వేవ్ని పీరియాడిక్ సిగ్నల్ అనుకుంటున్నాం, ఆ పీరియాడిక్ సిగ్నల్లో యావరేజ్ పవర్ని మెజర్ చేయమన్నాడు. సో యావరేజ్ పవర్ని మెజర్ చేయడానికి ఏదో ఒక కంప్లీట్ సైకిల్ని కన్సిడర్ చేసుకుంటున్నాం, దాని డ్యూరేషన్స్ని డిక్లేర్ చేసుకున్నాం. డిక్లేర్ చేసుకున్న తర్వాత యావరేజ్ పవర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములాని మనం డిక్లేర్ చేసుకుని దెన్ వీ హ్యావ్ టు రిప్రజెంటింగ్ ద యావరేజ్ టోటల్ పవర్. సో ఇనీషియల్గా యావరేజ్ పవర్ ఆఫ్ ది వేవ్, ఏ వేవ్ అది, స్క్వేర్ వేవ్. ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు ఒక అమ్మ ఎవరో, మళ్ళీ చెప్తాను చూడండి. యావరేజ్ పవర్ ఆఫ్ ది స్క్వేర్ వేవ్ని కన్సిడర్ చేసుకున్నాం. స్క్వేర్ వేవ్ యొక్క రిప్రజెంటేషన్ చూసాం. సో పవర్ సిగ్నల్కి ఫార్ములా ఏంటి, P ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ t tends to infinity 1 over t ఇంటిగ్రల్ minus T/2 to T/2 mod x of t whole square into dt. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఏ పవర్ సిగ్నల్. పవర్ సిగ్నల్ అనేది ఏంటంటాం, ఒక స్క్వేర్ వేవ్ని కానీ, సైన్ వేవ్ని కానీ, ట్రయాంగులర్ వేవ్ కానీ. ఎందుకని, ఈ సిగ్నల్స్ అన్నీ కూడా రిపీటెడ్గా అపియర్ అవుతూ ఉంటాయి. అంటే పీరియాడికల్లీ ఆల్ ది సిగ్నల్స్ ఆర్ అపియర్డ్ ఫర్ డిఫరెంట్ ఇన్స్టెంట్స్ ఆఫ్ టైమ్. సో ఈ స్క్వేర్ వేవ్ని వాడు ప్రాబ్లంలో అడిగిన స్క్వేర్ వేవ్ని మనం ఇలా చూపించాం. సో గ్రాఫికల్లీ వీ హ్యావ్ టు రిప్రజెంటింగ్ లైక్ దిస్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ వన్ ఆఫ్ ది పీరియాడిక్ వేవ్. సో ఈ పీరియాడిక్ వేవ్ యొక్క రిప్రజెంటేషన్స్ ఏంటి, ఎక్స్ యాక్సిస్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ స్మాల్ t, వై యాక్సిస్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ వోల్టేజ్. ఓకే, సో సిగ్నల్ యొక్క మ్యాగ్నిట్యూడ్ -0.5 to +0.5. దిస్ ఈజ్ ద +0.5, దిస్ ఈజ్ ద -0.5. సో పీక్ టు పీక్ వోల్టేజ్ అంటాం దీన్నే మనం, పీక్ టు పీక్ వోల్టేజ్. సో పీక్ టు పీక్ వోల్టేజ్ అంటే మనకి +0.5 -0.5 ఎంత అవుతుంది, 1 volt. +0.5
-0.5 1 వోల్ట్. సో ఈ ఎంటైర్ సిగ్నల్ యొక్క యావరేజ్ పవర్ని మనం మెజర్ చేయాలంటే ఏదో ఒక కంప్లీట్ సైకిల్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, సో ఫ్రమ్ 0 to 25 ఆర్ 25 to 45, 45 to 65. సో ఎనీ కైండ్ ఆఫ్ full cycle is considered. So in our requirement we have to considering from 0 to 25 అంటే ఒక ఫుల్ సైకిల్ కన్సిడర్ చేసుకున్నాను. ఈ సిగ్నల్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి నాకు టీ. ఈ సిగ్నల్ యొక్క డ్యూరేషన్ నాకు టీ. నెగిటివ్ పల్స్ వచ్చేసి దీని యొక్క టైం డ్యూరేషన్ -t/2. పాజిటివ్ పల్స్ యొక్క టైం డ్యూరేషన్ +t/2. ఓకే, దిస్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్. సో రెండింటిని మనకి కలిపేసుకుంటే -t/2 టు +t/2 చేస్తే దాన్ని నేను టీ అనుకుంటున్నాను, క్యాపిటల్ టీ. ఓకే, సో కమింగ్ టు అవర్ ప్రాబ్లం. సో ఇక్కడ డ్యూరేషన్స్ వచ్చినాయి చూడండి, -t/2 టు +2/2. -t/2 అంటే దేని డ్యూరేషను? నెగిటివ్ హాఫ్ సైకిల్ యొక్క డ్యూరేషను. +t/2 వచ్చేసి దేని డ్యూరేషను? పాజిటివ్ హాఫ్ సైకిల్ యొక్క డ్యూరేషన్. ఇది ఫార్ములా. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు కన్సిడరింగ్ టు డిటర్మైన్ ద యావరేజ్ పవర్ ఆఫ్ ఏ ఫంక్షన్ క్యాపిటల్ టీ. ఓకే, సో క్యాపిటల్ టీ అంటే ఏంటి? యావరేజ్ ఫంక్షన్ ఆఫ్ ది పవర్ విచ్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ క్యాపిటల్ టీ. సో దేర్ఫోర్ pt ఈజ్ ఈక్వల్స్ టు 1/t ఇంటిగ్రల్ -t/2 టు +t/2 mod x of t whole square into dt. ఓకే, ఇక్కడ mod x of t, since mod x of t whole square is a constant, mod x of t whole square is a constant that which is equals to 1, అంటే x of t అనే సిగ్నల్ యొక్క మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి నాకు 1. ఇందాక మీకు చెప్పాను నేను ఆల్రెడీ, +0.5 to -0.5. సో ద పీక్ టు పీక్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్ ఈస్ 1 హోల్ స్క్వేర్ అంటే 1 కదా. x of t ప్లస్లో 1 పెట్టండి, సో దాన్ని స్క్వేర్ చేస్తే 1 అవుతుంది. సో అప్పుడు ఏం మిగులుతుంది మనకి? 1/t ఇంటిగ్రల్ -t/2 to t/2 into dt that equals to 1. Okay, so now taking the total power to the limit, then we have to getting p is equals to limit t tends to infinity. ఈ t అనేది ఏంటి? డ్యూరేషన్ ఆఫ్ ది ఎంటైర్ స్క్వేర్ వేవ్ సిగ్నల్ which is providing infinite ఎనర్జీ. పవర్ సిగ్నల్ మనకి ఇన్ఫైనైట్ ఎనర్జీనే కదా ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? పవర్ అనేది ఫైనైట్ ఉంటుంది. సో ద టోటల్ పవర్ pt ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ t టెండ్స్ టు ఇన్ఫినిటీ ఇంటూ 1. ఇక్కడ pt వాల్యూ ఎంత? 1 వచ్చింది మనకి. 1 సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ద టోటల్ పవర్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్ ఈస్ 1. ఓకే, అర్థమైందా? అర్థం కాలేదన్న వాళ్ళు అర్థమైందా? మళ్ళీ చెప్పండి అన్న వాళ్ళు ఎవరు అర్థమైందమ్మా నీకు? హలో, అర్థమైందా? Clear? So all of you able to understand this problem? Very, very important problem. Okay, right. So coming to the next one and last one, find the following equation is linear or non-linear. ఈ ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ ఈక్వేషన్ అనేది మనకు లీనియరా లేదా నాన్ లీనియరా ఫైండ్ అవుట్ చేయండి. లీనియర్ ఎప్పుడు అవుతుంది? లీనియారిటీ కండిషన్ ఏంటి? లీనియారిటీకి కండిషన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ y of t is equals to ఫార్ములా. లీనియారిటీ కండిషన్ చెప్పండి. ఏంటిది? y of x equals to y of t. ఏంటి y of x? ఎవరిది? నో, లీనియారిటీ కండిషన్ ఏంటమ్మా? y of t is equals to ఏంటి? a into x1 of t plus b into x2 of t. ఇదే కదా. ఇక్కడ x1 of t, x2 of t అనేవి ఏంటి? టూ ఇన్పుట్ సిగ్నల్స్. ఓకేనా? ఇక్కడ y of t అనేది ఏం రావాలి నాకు? ఇది ఇన్పుట్ సిగ్నల్ a ఇంటూ
x1 of t plus b into x2 of t that equals to ఏమని వస్తుంది ఇప్పుడు a into y1 of t a into y1 of t plus b into y2 of t b into y2 of t. సో మనకి ఈక్వేషన్ ఎలా వచ్చిందంటే అర్థం ఏంటి? ఎలా వచ్చిందంటే it is a linear system. It is a linear system. Here a and b are the constants. A and b are the constants. x1 of t and x2 of t are the two input signals. ఈ టూ ఇన్పుట్ సిగ్నల్స్ దేనికి ఇస్తున్నాం? ఒక సిస్టమ్కి ఇస్తున్నాం. సిస్టమ్ యొక్క అవుట్పుట్ ఏంటి? x1 ఆఫ్ టీకి మనం సిస్టమ్కి ఇస్తే y1 ఆఫ్ టీ అనే అవుట్పుట్ అనేది వస్తుంది మనకి. ఇక్కడ x1 ఆఫ్ టీ అనే సిగ్నల్ సిస్టమ్కి ఇస్తే నాకు వచ్చే అవుట్పుట్ y1 ఆఫ్ టీ. x2 ఆఫ్ టీ అనే సిగ్నల్ నేను సిస్టమ్కి ఇస్తే y2 ఆఫ్ టీ అనే సిగ్నల్ వస్తుంది. సో అప్పుడు ఏమవుతున్నట్టు, వాట్ ఎవర్ ద సిగ్నల్స్ వీ హ్యావ్ టు డ్రివెన్ టు ద సిస్టమ్, కరస్పాండింగ్ అవుట్పుట్స్ ఆఫ్ ది ఇన్పుట్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కరస్పాండింగ్ అవుట్పుట్స్ అనేవి వస్తుంది మనకి, y1 ఆఫ్ టీ అండ్ y2 ఆఫ్ టీ. సో దిస్ ఈస్ ద లీనియారిటీ కండిషన్. దిస్ ఈస్ ద లీనియారిటీ కండిషన్. అర్థమైందా? వన్స్ అగైన్ ఐ విల్ రిమెంబర్ ద కాన్సెప్ట్. once again I will remember the concept. Okay, clear na? Linearity condition. So what ఇప్పుడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి? x of t is equals to x square of t అనే ఫంక్షన్ ఇచ్చాడు. x of t is equals to x square of t. So the given solution is y1 of t is equals to transformation of x1 of t. అంటే t అనేది ఏంటి ఇక్కడ? t is the system. t is the సిస్టమ్. ఈ సిస్టమ్ దేన్ని మనకు ఫంక్షన్ చేస్తుంది? దేన్ని ప్రాసెస్ చేస్తుంది? మనం ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్ని ప్రాసెస్ చేస్తుంది. దెన్ వీ హ్యావ్ టు గెటింగ్ y1 ఆఫ్ టీ. సో ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి మనకి? ఏంటి? ఎక్స్ స్క్వేర్ ఆఫ్ టీ, ఎక్స్ స్క్వేర్ ఆఫ్ టీ. సో x1 ఆఫ్ టీలో x1 స్క్వేర్ ఆఫ్ టీని రాసుకున్నాను నేను. ఓకే, అంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి ఇది ఫార్ములా, ఇది వాడిచ్చిన ఎక్స్ప్రెషన్. సో ఇది ఒక ఇన్పుట్ సిగ్నల్. నెక్స్ట్ y2 ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ x2 ఆఫ్ టీ, దెన్ x2 స్క్వేర్ ఆఫ్ టీ. సో రెండు ఇన్పుట్ సిగ్నల్స్ని నేను ఒక సిస్టమ్కి డ్రివెన్ చేశాను. ఓకే, సో ఇప్పుడు అవుట్పుట్ ఏంటి మనకి? ఎక్స్ప్రెషన్ ఏంటి? నెక్స్ట్ ఎక్స్ప్రెషను ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ a1 ఇంటూ x1 ఆఫ్ టీ ప్లస్ a2 ఇంటూ x2 ఆఫ్ టీ, a2 ఇంటూ x2 ఆఫ్ టీ. సో ఈ ఎక్స్ప్రెషన్కి అవుట్పుట్ ఏంటి ఇప్పుడు నాకు ఇక్కడ? x1 ఆఫ్ టీ అంటే x1 స్క్వేర్ ఆఫ్ టీ, అంటే a1 ఇంటూ ఇది కాన్స్టెంట్ పారామీటరు a1 ఇంటూ x1 ఆఫ్ టీ ప్లస్ a2 ఇంటూ x2 ఆఫ్ టీ స్క్వేర్ చేశాడు కదా ఇక్కడ. టోటల్ ఎంటైర్ ఇన్పుట్ సిగ్నల్ని స్క్వేర్ చేశాడు. సో హోల్ స్క్వేర్. ఓకే, సో విచ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు, దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు a1 ఇంటూ y1 ఆఫ్ టీ ప్లస్ a2 ఇంటూ y2 ఆఫ్ టీ, a2 ఇంటూ y2 ఆఫ్ టీ. ఓకే, so in this case hence the given system is said to be non-linear. Hence the system is non-linear. అంటే x of t is equals to x square of t అనేది ఒక non-linear system, ఒక non-linear system. ఓకేనా? all of you able to understand? ఇది ఒక non-linear system, ఎందుకంటే ఈక్వేట్ అవ్వలేదు కాబట్టి. స్క్వేర్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఈ దీనికి ఈక్వేట్ అవ్వలేదు. ఓకేనా? సో a1 ఇంటూ y1 ఆఫ్ టీ ప్లస్ a2 ఇంటూ y2 ఆఫ్ టీకి ఇది ఈక్వేట్ కాలేదు. సో దట్ ఇట్ ఈస్ ఏ నాన్ లీనియర్ సిస్టమ్. అర్థమైంది అందరికీ? మెసేజ్ చేయండి. అర్థమైందా? కైండ్లీ సెండ్ ఏ మెసేజ్ ఇన్ చాట్ బాక్స్. అందరికి అర్థమైందా? మీరు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి కాన్సెప్ట్కి ఫార్ములా ఉంది, ప్రతి కాన్సెప్ట్కి కండిషన్స్ ఉన్నాయి. సో కండిషన్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి, తరువుగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ కెన్ బి సాల్వ్డ్ ఫర్ లాస్ట్ 4 to 5 days. Okay, so almost the first unit is 100% completed. Okay,
along with problems. So now I would like to explain. I would like to tell about the university examination important questions. థియరీ క్వశ్చన్స్ మనం ఇంతవరకు ప్రాబ్లమ్ చూసాం. సో థియరీ క్వశ్చన్స్ వచ్చేసరికి ఇక్కడ చూడండి. డిఫైన్ ఆర్థోగనల్ వెక్టార్ స్పేస్. డిఫైన్ ఆర్థోగనల్ వెక్టార్ స్పేస్. ఆర్థోగనల్ ఫంక్షన్స్ చూసాం కదా మనం. ఓకేనా, వెక్టార్స్ అండ్ సిగ్నల్స్. ఓకే, సో అందులో టాపిక్ ఇది డిఫైన్ ఆర్థోగనల్ వెక్టార్ స్పేస్. సో ఇది డిసెంబర్ 2015లో అడిగాడు. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ టైమ్ రివర్సల్ అండ్ డ్రా టైమ్ రివర్సల్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. Okay, this question is placed in slide number 63 to 64. Okay, time reversal signal and unit step function, and explain the classification of various signals. starting lo unna signals classifications. Okay, this question is asked in June 2015. Next, explain about energy and power signal. So explain about energy and power signal ante ఎనర్జీ సిగ్నల్ గురించి రాయాలి, అట్ ద సేమ్ టైం పవర్ సిగ్నల్ గురించి రాయాలి. ఎనర్జీ సిగ్నల్ డెఫినేషను, దాని ఫార్ములా. పవర్ సిగ్నల్ డెఫినేషను, దాని ఫార్ములా. ఓకే, అట్ ద సేమ్ టైం రెండింటికి డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి మన దగ్గర టేబుల్. సో అది కూడా చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వాట్ ఈస్ ద ఎనర్జీ సిగ్నల్, వాట్ ఈస్ ద పవర్ సిగ్నల్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, విత్ అన్ ఎగ్జాంపుల్. నౌ డిఫైన్ అండ్ స్కెచ్ ద ఫాలోయింగ్ సిగ్నల్స్. యూనిట్ స్టెప్ ఫంక్షను, యూనిట్ ర్యాంప్ ఫంక్షను, యూనిట్ ఇంపల్స్ ఫంక్షను, సిగ్నమ్ ఫంక్షను. దీస్ ఆర్ ది స్పెషల్ టైప్స్ ఆఫ్ సిగ్నల్స్. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను నేను పంపించిన మెటీరియల్స్లో ఉంటాయి, చూడండి. ఓకే, నెక్స్ట్ డిఫైన్ ద ఎర్రర్ ఫంక్షన్ వైల్ అప్రాక్సిమేటింగ్ సిగ్నల్స్ అండ్ హెన్స్ డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ కండిషన్ ఫర్ ఆర్థోగోనాలిటీ బిట్వీన్ టూ వేవ్ ఫార్మ్స్. అంటే ఆర్థోగోనాలిటీ ఫంక్షన్ గురించి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఆర్థోగోనాలిటీ ఫంక్షన్ గురించి అందులో మనం టూ ఇన్పుట్ సిగ్నల్స్ని కన్సిడర్ చేసుకున్నాం, దట్ ఈస్ f1 and f2. సమ్టైమ్స్ ద రిప్రజెంటేషన్ ఈజ్ చేంజ్డ్, దట్ ఈస్ x1 and x2. సో వాట్ ఎవర్ ద రిప్రజెంటేషన్ వీ నీడ్ టు కన్సిడరింగ్ ద సిగ్నల్ రిప్రజెంటేషన్ ఎలా అయినా తీసుకోవచ్చు. x1 అని తీసుకోవచ్చు, x2 అని తీసుకోవచ్చు. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ డిస్కస్ ద ఆర్థోగోనల్ సిగ్నల్ స్పేస్ అండ్ అబ్టైన్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ మీన్ సిగ్నల్ ఎర్రర్. ఓకే, మీన్ స్క్వేర్ ఎర్రర్ అంటాం. ఓకే, డిస్కస్ ద ఆర్థోగోనల్ సిగ్నల్ స్పేస్ గురించి మనం చెప్పుకున్నాం. అండ్ మీన్ స్క్వేర్ ఎర్రర్ ఎప్సిలాన్ వాల్యూ మనం డెరైవ్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ మెటీరియల్ అండ్ యాజ్ వెల్ యాజ్ పీపీటీ. నెక్స్ట్ డిఫైన్ సిగ్నల్. అసలు సిగ్నల్ అంటే ఏంటి, సిగ్నల్ గురించి రాయాలి. సిగ్నల్ అంటే ఏంటి స్టార్టింగ్లో చెప్పుకున్నాం మనం. దాని క్లాసిఫికేషన్స్, how many signals, around 6 to 7 signals are available here. Okay, next explain the procedure for the approximation of the function by a set of mutually orthogonal functions and derive the expression for minimum mean square error. Okay, orthogonal functions గురించి రాయాలి. అంటే orthogonal functions అంటే we need to considering two individual signals, that is x1 and x2 or f1 and f2. దానికి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ని మనం రిప్రజెంట్ చేస్తూ రాయాలి. అట్ ద సేమ్ టైం మినిమం మీన్ స్క్వేర్ ఎర్రర్ గురించి రాయాలి, మీన్ స్క్వేర్ ఎర్రర్ టాపిక్. ఓకే, అండ్ గివ్ ద మ్యాథమెటికల్ అండ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ కంటిన్యూస్ టైమ్ అండ్ డిస్క్రీట్ టైమ్ ఇంపల్స్ ఫంక్షన్. ఓకే, మ్యాథమెటికల్ అండ్ గ్రాఫికల్. ఓకే, మ్యాథమెటికల్ అండ్ గ్రాఫికల్ అంటే దేనికి రాయమంటున్నాడు, కంటిన్యూస్ టైం సిగ్నల్కి, డిస్క్రీట్ టైం ఇంపల్స్ ఫంక్షన్కి. సో డయాగ్రామ్స్ని రిప్రజెంట్ చేస్తూ వాటి రిలేటెడ్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ కూడా రాయమన్నాడు. ఓకే, సో ఇది కూడా ఉంది చూడండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎనలాగీ బిట్వీన్ వెక్టార్స్ అండ్ సిగ్నల్స్. వెక్టార్స్ అంటే ఏంటి, సిగ్నల్స్ అంటే ఏంటి, దాని రిలేషన్. ఓకే, సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దే హ్యావ్ టు ఆస్క్డ్ ఇన్ ప్రీవియస్ ఎగ్జామినేషన్స్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చూసుకోండి. నేను మీకు ఈ ప్రాబ్లమ్స్, ఈ క్వశ్చన్స్ మీకు నేను మళ్ళీ పంపిస్తాను. సో అవన్నీ చూసుకోండి. ఓకే, సో టుడే వీ హ్యావ్ టు కంప్లీటింగ్ ద ఫస్ట్ యూనిట్ ఈజ్ కంప్లీట్లీ సాల్వ్డ్ ద ఎగ్జాంపుల్స్ అండ్ ఆల్సో ద ఇంటర్నల్ టాపిక్స్ ఆఫ్ ది ఫస్ట్ యూనిట్ ఈజ్ కంప్లీట్లీ క్లియర్డ్. ఓకే, సో టుమారో వీ హ్యావ్ టు start second unit
దట్ ఈస్ ఫోరియర్ సిరీస్ అండ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్. ఫోరియర్ సిరీస్ అండ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ మీకు ఫస్ట్ ఇయర్లో రిపీట్ అయిన యూనిట్ అది. ఫోరియర్ సిరీస్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్. ఓకే, ఫోరియర్ సిరీస్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అందరికీ ఐడియా ఉందా? కెన్ యూ సెండ్ ఏ మెసేజ్ ఆల్ ఆఫ్ యూ? మెసేజ్ చేయండి. ఫోరియర్ సిరీస్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అందరికీ ఐడియా ఉందా? ఎవరు చెప్పారు మీకు సబ్జెక్టు ఫస్ట్ ఇయర్లో? ఫ్యాకల్టీ. ఫోరియర్ సిరీస్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్, జెట్ ట్రాన్స్ఫార్మ్స్. సో అవన్నీ కూడా మనం ఇక్కడ సిగ్నల్స్కి అప్లై చేస్తాం. ఓకేనా? వసంత మేడం చెప్పారు, సంగీత్ సారు, వసంత మేడం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ యూనిట్ అంతా కూడా సిగ్నల్స్ అమ్మా. ఓవర్ వ్యూ చూసాం, సిగ్నల్స్ యొక్క ఇంపార్టెన్స్ చూసాం, సిగ్నల్స్ యొక్క మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ చూసాం. నౌ ఈ సిగ్నల్స్కి ఫోరియర్ సిరీస్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది రియల్ టైంలో మనకి ఎలా అప్లై అవుతుంది. ఓకేనా? మ్యాథమెటికల్గా మీరు అబ్జర్వ్ చేశారు, బట్ ఇక్కడ ఏంటంటే రియల్ టైంలో మనకు ఆ సిగ్నల్స్ అనేవి ఫోరియర్ సిరీస్ ఎందుకు చేస్తున్నాం, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎందుకు చేస్తున్నాం, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, రియల్ టైం అప్లికేషన్స్ ఏంటి. ఓకేనా? రైట్. సో ఇక్కడ నుంచి సబ్జెక్ట్ అంతా కూడా డీప్గా ఉంటుంది, డెప్త్గా ఉంటుంది. రైట్. సో ఆల్ ఆఫ్ యూ షుడ్ నోయింగ్ అబౌట్ ద రిమైనింగ్ థింగ్స్. ఓకే, సో ఫస్ట్ యూనిట్ అందరికీ క్లియర్గా అర్థమైందా? ఎనీబడి హ్యావింగ్ ఎనీ డౌట్స్? ఫస్ట్ యూనిట్ అందరికీ క్లియర్గా అర్థమైందా? ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారా? ట్రిపుల్ ఈ మీరు మెసేజ్ చేయండి రాబాయ్. ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ రెస్పాండ్ ఎవరేంట్రా బాబు? పెట్టేసి వదిలేస్తున్నారా ఫోన్ వింటుందా క్లాసు? మీరు చాలా జాగ్రత్తగా వినాలి ఎస్ఎస్, ఎందుకంటే మా ఈసీ వాళ్ళకి అయితే కొంచెం అర్థమవుతుంది, ఎందుకంటే మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ ఇయర్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ట్రిపుల్ ఈ స్టూడెంట్స్కి కొంచెం టిపికల్గా ఉంటుంది, ప్రాబ్లమేటిక్ సబ్జెక్టు, రెండోది సిగ్నల్స్ అంటే ఏంటనేది మీకు ఐడియా ఉండదు. సో జాగ్రత్తగా వినాలి మీరు, ఒక్క క్లాస్ కూడా యాబ్సెంట్ అవ్వకూడదు. మీరు యాబ్సెంట్ అయితే కంటిన్యూటీ పోతుంది, కంటిన్యూటీ పోయిందంటే అర్థం కాదు. ఓకేనా? కొంచెం ఎక్కువగా ఎఫర్ట్ పెట్టాల్సింది మీరే, అది చూసుకోండి జాగ్రత్తగానే. ఓకేనా? ప్రాక్టీస్ చేయాలి, రెండవది చదవాలి, టెక్స్ట్ బుక్ను కూడా దగ్గర పెట్టుకుని చూసుకోవాలి, ఒకసారి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి. సో ఇవన్నీ చేసుకుంటే మీకు ఈజీగా ఎగ్జామ్లో ప్రాబ్లం ఎలా ఇచ్చినా చేయగలరు, అదర్వైజ్ చాలా చాలా ఇబ్బంది పడతారు. ఓకే, ఆల్రెడీ మీ సీనియర్స్ కూడా నేనే చెప్పాను ఎస్ఎస్ ట్రిపుల్ ఈ వాళ్ళు. సో వాళ్ళు బాగా పాస్ అయ్యారు, 75% పాస్ అయ్యారు. ఓకే, సో జాగ్రత్తగా మీరు కూడా ప్రిపేర్ అయితే చక్కగా పాస్ అవుతారు. సో సబ్జెక్ట్ని కాంప్లికేషన్ కింద ఫీల్ అవ్వకండి. సో యూ హ్యావ్ టు రీడ్ అవుట్. సో కన్సిడరింగ్ మెటీరియల్ చూసుకోండి. రెండోది టెక్స్ట్ బుక్ వచ్చేసి సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, బీపీ లతి. రెండోది సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఓపెన్ హమ్. అండ్ థర్డ్ టెక్స్ట్ బుక్ ఈజ్ రమేష్ బాబు. ఓకే, ఇవన్నీ కూడా మన లైబ్రరీలో అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైనా కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకోండి, మీకు ఆల్రెడీ లైబ్రరీ అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి వచ్చి తీసుకోండి. రైట్. సో ఎనీ క్వరీస్ ఆన్ ఫస్ట్ యూనిట్? సో no need to considering all in ones. Hello. So this is very very important. ఆల్ ఇన్ వన్ మాత్రం ఎవరో చూడొద్దు, ఆల్ ఇన్ వన్ జోలికి వెళ్ళకండి. ఆల్ ఇన్ వన్లో బండ బూతులు ఉన్నాయి, మిస్టేక్స్ అనేవి, వాడు చేసే ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ కూడా మిస్టేక్స్. సో లాస్ట్లో ఆల్ ఇన్ వన్ చూసుకుని పాస్ అయిపోదాం ఈ సబ్జెక్ట్ అనుకుంటే మాత్రం అసలు అవ్వదు. ఓకేనా? థియరీ సబ్జెక్ట్ లాగా ఆల్ ఇన్ వన్ చూసుకుని పాస్ అవ్వడానికి ఇది అవ్వదు. ఇది ఏంటంటే కంప్లీట్గా కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ఫార్ములాస్ నేర్చుకోవాలి,
ఇందులో ఫార్ములాస్ నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం కంప్లీట్గా అన్నీ కూడా నేర్చుకుంటేనే మీకు అవుతుంది త్రూ టెక్స్ట్ బుక్ ద్వారానే. టెక్స్ట్ బుక్ ఆర్ మెటీరియల్. సో నేను ప్రిపేర్ చేసిన మెటీరియల్ కూడా టెక్స్ట్ బుక్స్ నుంచే. ఓకే, ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ ఎనీ అదర్ పబ్లికేషన్స్ అండ్ ఎనీ అదర్ ఆల్ ఇన్ వన్స్. ఓకే, ఓన్లీ వీ హ్యావ్ టు కన్సిడరింగ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్. సో టెక్స్ట్ బుక్స్లో ఉన్న సొల్యూషన్స్ కానీ టెక్స్ట్ బుక్స్లో ఉన్న కాన్సెప్ట్స్ మాత్రమే కన్సిడర్ చేసుకోండి. సో డస్ నాట్ కన్సిడరింగ్ ఆల్ ఇన్ వన్. ఓకే, ఈ సబ్జెక్ట్కి మాత్రం ఆల్ ఇన్ వన్ జోలికి పోకండి. ఇదొకటి, ఆర్విఎస్పి ఒకటి, దెన్ ఈడిసి. ఈ 3 సబ్జెక్ట్స్ ఈసీ వాళ్ళు, ఈ 3 సబ్జెక్ట్స్ ఆల్ ఇన్ వన్ జోలికి పోకండి. ఆల్ ఇన్ వన్ జోలికి వెళ్ళారంటే మీ మార్క్స్ మీకే రెడ్యూస్ అయిపోతాయి. ఆల్ ఇన్ వన్లో చూసి రాస్తే మాత్రం కంటెంట్ డెఫినెట్గా మార్క్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే పేపర్ వాల్యుయేషన్కి మేము వెళ్తుంటాం కాబట్టి ప్రాక్టికల్గా జరిగేది మీకు చెప్తున్నాను నేను. ఆల్ ఇన్ వన్లో చూసి రాసింది తెలిసిపోతుంది మాకు, టెక్స్ట్ బుక్స్ నుంచి రాసినవి తెలిసిపోతుంది. అంటే ఎందుకంటే నోటేషన్స్ తెలిసిపోతాయి, ఫార్ములాస్ కానీ లేదంటే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ యొక్క నోటేషన్స్ మాకు తెలిసిపోతాయి. సో బై కన్సిడరింగ్ ఓన్లీ టెక్స్ట్ బుక్ రిప్రజెంటేషన్స్, రైట్? సో ఓన్లీ వీ హ్యావ్ టు ఫాలో ద స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్. సెకండ్ ఇయర్ నుంచి మీరు కష్టపడాల్సిన అవసరం ఉంది బాగా. టెక్స్ట్ బుక్స్నే ఫాలో అవ్వండి, డస్ నాట్ కన్సిడరింగ్ ఆల్ ఇన్ వన్. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, రైట్? ఇంకా ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? అందరికీ అర్థమవుతుందా? నేను చెప్పే మాడ్యులేషన్ అందరికీ అర్థమవుతుందా సబ్జెక్ట్? ఇఫ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ మై టీచింగ్. స్టార్టింగ్లో కొంచెం స్పీడ్గా చెప్పారన్నారు ఒకళ్ళిద్దరు, తర్వాత సాల్వ్ అయింది కదా ప్రాబ్లం. కైండ్లీ సెండ్ ఏ మెసేజ్. సో తర్వాత స్లోగానే చెప్పాను, చాలా స్లో చెప్పా. ఓకేనా? యా. సో కైండ్లీ ఫాలో ద ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్. సో ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ అంతా విన్నారు కాబట్టి మీకు ఇక్కడ నుంచి ఇబ్బంది ఏమి ఉండదు. సో నెమ్మదిగానే చెప్తాను, ఫాస్ట్గా అయితే వెళ్ళను. ఎందుకంటే ప్రాబ్లమేటిక్ సబ్జెక్టు దట్ పీపీటీ మీద చెప్తున్నాం కాబట్టి కొంచెం స్లోగానే వెళ్ళాలి. ఫాస్ట్గా చెప్పడం వల్ల మీకు అర్థం కాదు. ఓకే, సో కాన్సెప్ట్ ఓరియంటేషన్ అంతా జాగ్రత్తగా చూసుకోండి, టెక్స్ట్ బుక్ చూసుకోండి, రెండోది నేను పంపించిన మెటీరియల్ చూసుకోండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ క్లియర్ ఇన్ మెటీరియల్ అండ్ యాజ్ వెల్ యాజ్ పీపీటీ. పీపీటీలో అవుట్లైన్స్ ఉంటాయి, మెటీరియల్లో మ్యాక్సిమం మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో పీపీటీలో ఉన్న ప్రాబ్లమ్స్ మీకు నేను పంపిస్తాను ఒక డాక్యుమెంట్ కింద చేసి, అది కూడా చూసుకోండి. ఓకే, సాగర్, సో ఐ విల్ సెండ్ ద ప్రాబ్లమ్స్. పీపీటీలో ఉన్న ప్రాబ్లమ్స్ నేను ఒక డాక్యుమెంట్ చేసి మీకు సెండ్ చేస్తాను, చూసుకోండి. ఓకే, రైట్. సో టుమారో we will start second unit, that is Fourier series and Fourier transforms. Okay, right. So thank you all of you. Rambabu.